మీకు ఇప్పుడైనా సరే లేదా ఫ్యూచర్లో అయినా సరే ఈఎంఐలో ప్రొడక్ట్స్ కొందామన్న ప్లాన్ ఉంటే ఈ వీడియో మీకు పక్కా యూజ్ అవుద్ది. టు బి ఓపెన్, ఇవాళ రేపు జనాలు ఎవరైనా ఒక ప్రొడక్ట్ కొందామన్న ప్లాన్ ఉన్నప్పుడు, ప్రొడక్ట్ అంటే టీవీ కానీ, ఏసీ కానీ, మొబైల్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, ఇట్లాంటివి ఏవైనా సరే జనాల దగ్గర క్యాష్ ఉన్నా కానీ వాటిని ఈఎంఐలోనే కొంటున్నారు. ఎందుకంటే సింపుల్, జనాలు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. కొనే ప్రొడక్ట్స్ ని, ఈఎంఐలో కొనే ప్రొడక్ట్స్ ని నో కాస్ట్ ఈఎంఐలో కొంటున్నారు. ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కదా, ఆ డబ్బుని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. లెట్స్ సే నేను ఒకటి ఎగ్జాంపుల్ గా చెప్తా వినండి. ఈ ఎగ్జాంపుల్ చెప్పే కంటే ముందు నో కాస్ట్ ఈఎంఐ అంటే మీకు తెలియాలి. నో కాస్ట్ ఈఎంఐ అంటే వడ్డీ లేకుండా మీరు ఆ ప్రొడక్ట్స్ ని ఈఎంఐలో తీసుకుంటారు చూడండి, దాన్ని నో కాస్ట్ ఈఎంఐ అంటారు. అంటే ఆ ప్రొడక్ట్ మీరు తీసుకునేది ఏదైతే ఉంటుందో దాని యాక్చువల్ ప్రైస్ కే మీకు ఈఎంఐలో కూడా వస్తుంది. ఎట్లాంటి ఎక్స్ట్రా వడ్డీ అనేది పడదు. దాన్ని నో కాస్ట్ ఈఎంఐ అంటారు. మీకు ముందు ఇప్పుడు వీడియోలో దాని గురించి డీటెయిల్ గా అర్థం అవుద్ది. సో ఎగ్జాంపుల్ విషయానికి వచ్చినట్లయితే 2025లో, ఇది 2026 కదా, 2025 నవంబర్లో ఐఫోన్ 17 అనేది ₹1,00,000 ఉందనుకోండి. ఆ ₹1,00,000 ఐఫోన్ 17 ని మీరు నో కాస్ట్ ఈఎంఐలో కొన్నారనుకోండి. కానీ ఆ ₹1,00,000 మీ దగ్గర ఉన్నాయి. ఆ ₹1,00,000 మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిరు అనుకోండి. సో ఇప్పటికీ ఆ అమౌంట్ అనేది ఎంత అవుతుంది ఒక్కసారి క్యాల్కులేట్ చేయండి. ప్రెసెంట్ మరీ అనుకున్న దానికంటే విపరీతంగా గోల్డ్ ప్రైస్ అనేది హైక్ ఉన్నాయి. సో నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఇట్లా చాలా మంది ఏం చేస్తారంటే, మనకి వడ్డీ లేకుండా ప్రొడక్ట్స్ అనేటివి ఈఎంఐలో వస్తున్నాయి కాబట్టి వడ్డీ లేనప్పుడు మన జేబులో ఉన్న డబ్బుల్ని ఎందుకు దానిపైన పెట్టడం అని చెప్పేసి నో కాస్ట్ ఈఎంఐలోనే కొంటున్నారు ప్రొడక్ట్స్. ఇప్పుడు ఫోన్ అనేది మ్యాండేటరీ చాలా మందికి, ఏసీ అనేది మ్యాండేటరీ అయిపోయింది, టీవీ అనేది మ్యాండేటరీ అయిపోయింది, రిఫ్రిజిరేటర్ అనేది మ్యాండేటరీ అయిపోయింది, వాషింగ్ మిషన్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఇట్లాంటి ప్రొడక్ట్స్ అనేది కొందామని ప్లానింగ్ ఉన్నప్పుడు జస్ట్ ఆ ప్రొడక్ట్ ని వడ్డీ లేకుండా నో కాస్ట్ ఈఎంఐలో తీసేసుకుంటున్నారు. ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన అమౌంట్ అనేది ఎక్కడైతే మనీ గ్రో అవుతుందో, మనీ పెరుగుతుందో అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. సో ఈ స్ట్రాటజీ అనేది ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతున్నారు. ఓకే అన్న, ఇది అంతా బాగానే ఉంది, కానీ మరి మనం కొనుక్కోవాలనుకున్న ప్రొడక్ట్స్ మనకి నో కాస్ట్ ఈఎంఐలో ఎక్కడ వస్తాయి, ఎట్లా వస్తాయి అని అంటే, చాలా మంది ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తున్నారు. సో ఈ రోజులలో క్రెడిట్ కార్డ్స్ అనేటివి చాలా మంది దగ్గర ఉంటున్నాయి. ఈఎంఐలో ఏదైనా ప్రొడక్ట్ కొందామన్నప్పుడు నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, నాకేం ప్రాబ్లం లేదు అన్న ధీమా మీద వెళ్ళిపోయి వాళ్ళు కొనాలనుకున్న ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని దాని ధర మాట్లాడుకొని క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసుకోండి, ఈఎంఐలో స్వైప్ చేయండి అని వాళ్ళకి చెప్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మీరు ఒక ₹1,00,000 ఐఫోన్ 17 అనేది ఈఎంఐలో క్రెడిట్ కార్డ్ ద్వారా స్వైప్ చేసుకొని మీరు పే చేస్తున్నారు అనుకోండి, అది మీకు ఇంట్రెస్ట్ పడుతుంది అక్కడ. సో ఆ ₹1,00,000 మీరు ఈఎంఐలో పే చేసేసరికి 1,20,000 కంటే పైకి వెళ్తుంది. అంటే ఒక 12 నెలలో 24 నెలలో ఈఎంఐ పెట్టుకున్నారు అనుకోండి, నెల ఎంత ఈఎంఐ వస్తుందో ఆ ఈఎంఐ ఒకసారి క్యాల్కులేట్ చూసుకోండి. వీడియో చూసే దాంట్లో ఎవరైనా ఉండుంటే క్రెడిట్ కార్డ్ ద్వారా స్వైప్ చేసుకొని ఈఎంఐ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి క్యాల్కులేట్ చేయండి. ₹1,00,000 ఫోన్ కొంటే 1,20,000 కంటే పైకి వెళ్తుంది ఇంట్రెస్ట్తో సహా. అది నో కాస్ట్ ఈఎంఐ కిందికి రాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, క్రెడిట్ కార్డ్ ద్వారానే ఈఎంఐలో ప్రొడక్ట్ కొనుక్కుంటా అని అనుకుంటే, మీరు ఏదైతే ప్రొడక్ట్ కొనుక్కుందామని ఫిక్స్ అవుతారో ఆఫ్లైన్ స్టోర్లో కొనుక్కుందామన్నారు అనుకోండి, అక్కడ వాళ్ళని అడగండి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉందా అని. వాళ్ళు లేదు అన్నారు అనుకోండి, అదే ప్రొడక్ట్ ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో నో కాస్ట్ ఈఎంఐలో ఇట్లా ఉందా చూడండి. ఒకవేళ ఆన్లైన్లో ఉంటే నో కాస్ట్ ఈఎంఐలో పర్చేజ్ చేయండి. ఆఫ్లైన్లో నో కాస్ట్ ఈఎంఐ ఉంది అన్నారు అనుకోండి, ఆఫ్లైన్లో అయినా సరే ఆ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అనేది పెట్టి మా కార్డ్ అనేది స్వైప్ చేయండి అని చెప్పండి. అప్పుడు మీరు ఏదైతే ప్రొడక్ట్ కొంటున్నారో ఆ ప్రైస్కే ఈఎంఐ అనేది వస్తుంది. ₹1,00,000 ఫోన్ కొంటే ₹1,00,000 మీకు ఈఎంఐ అనేది కట్ అవుతుంది. ఒక ప్రాసెసింగ్ ఫీ ₹500,000 ఎక్స్ట్రా ఉంటుంది. అది ఎందులో అయినా కామన్. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉన్నా సరే, మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్, మీరు కొందామనుకున్న ప్రొడక్ట్ నో కాస్ట్ ఈఎంఐలో అవైలబుల్ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని అంటే, నేను మీకు ఇచ్చే సెకండ్ ప్రిఫరెన్స్ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు. యాక్చువల్గా ఇది సెకండ్ ప్రిఫరెన్స్ కాదు, ఈఎంఐలో ప్రొడక్ట్స్ కొనుక్కునే వాళ్ళకి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. కాకపోతే క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పేసి నేను దాన్ని మొదట పెట్టిన. సో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా. ఎందుకు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు బెటర్, నేను ఎందుకు దీన్ని సజెస్ట్ చేస్తున్నా అంటే, ఒక 5 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అని అంటే, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు అనేది బై డిఫాల్ట్ గా నో కాస్ట్ ఈఎంఐతోనే ఉంటుంది. అంటే బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు మీద మీరు ఏ ప్రొడక్ట్ కొన్నా కానీ అది నో కాస్ట్ ఈఎంఐలోనే వస్తుంది. మీరు ఆఫ్లైన్ స్టోర్లోకి వెళ్ళండి, ఎగ్జాంపుల్ గా క్రోమానో, రిలయన్స్ ఏవో ఉన్నాయి కదా, ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్రొడక్ట్ బజాజ్ మీద కొనుక్కోవచ్చా అని అడగండి. సార్ కొనుక్కోవచ్చు అని వాళ్ళు చెప్పారు అనుకోండి, ఒకసారి మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేయండి. దాన్ని నెట్ క్యాష్ మీ జేబులో నుంచి డబ్బులు పెట్టుకున్నా కానీ ఎంత అవుతుందో క్యాల్కులేట్ చేయండి. ఒక ₹500,000 అటు ఇటు అవుతుంది. ₹500,000 కూడా ఎందుకు అని అంటే అది ప్రాసెసింగ్ ఫీ. కాబట్టి బజాజ్ ఈఎంఐ కార్డ్ ద్వారా సపోర్ట్ ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా నో కాస్ట్ ఈఎంఐలో ఉంటుంది. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ ఏంటి అని అంటే, మీ ఇంట్లోకి ఒక ప్రొడక్ట్ కొనాల్సిన అవసరం ఉందనుకో, లేకపోతే మీకే ఒక మొబైల్ కొనుక్కోవాల్సిన అవసరం ఉందనుకోండి, ఆ ప్రొడక్ట్ ని ఈఎంఐలో కొనుక్కోవాలి అని అంటే మీరు క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకుని
చేసుకున్నారనుకోండి, క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకుంటే అది అప్రూవల్ రావాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. క్రెడిట్ స్కోర్ కానీ, మంత్లీ ఇన్కమ్ కానీ, ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. అప్రూవల్ రేట్ అనేది దానికి తక్కువ ఉంటుంది. అదే మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్కి వెళ్ళారు అనుకోండి, మీకు అప్రూవల్ ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. క్రెడిట్ కార్డ్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈఎంఐలో ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు ఈజీగా పని అయిపోవాలంటే కూడా ఇది బెటర్ ఆప్షన్. థర్డ్ది ఏంటి అని అంటే దీనికి డౌన్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక 12,000 రూపాయల మొబైల్ అనేది 12 నెలలు ఈఎంఐ పెట్టుకొని కొనుక్కుంటున్నారు అనుకోండి. సో నేను నెలకు 1,000 రూపాయలు ప్రతి నెల పే చేయను, ఒక 4-5 మంత్స్ ఈఎంఐ అనేది నేను ముందే పే చేస్తాను, నా దగ్గర ఉన్నాయి అనుకున్నారు అనుకోండి, దాన్ని మీరు డౌన్ పేమెంట్ పెట్టేసి మీరు మిగతా అమౌంట్ని ఈఎంఐ కిందికి పెట్టుకోవచ్చు. అదొక ఆప్షన్. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇందులో హయ్యర్ లిమిట్ ఉంటుంది. 3 లక్షల వరకు మీకు ఈఎంఐలో ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి లిమిట్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నారనుకోండి, మీ క్రెడిట్ స్కోర్ని బట్టి, మీ మంత్లీ ఇన్కమ్ని బట్టి 50,000, 20,000, 30,000 మీకు లిమిట్ ఇస్తే మీరు ఒక 60,000 రూపాయలు పెట్టి ఏసీ కొందాం అనుకుంటే ఆ కార్డ్ మీకు ఎక్కడ పనిచేస్తుంది? చేయదు. అదే బజాజ్ ఈఎంఐ కార్డ్ అనుకోండి, మీరు ప్రొడక్ట్ కొనుక్కుంటున్నారు కాబట్టి 3 లక్షల దాకా లిమిట్ ఇస్తుంది మీరు కొనే ప్రొడక్ట్ని బట్టి. లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ ఏంటి అని అంటే మీరు ఈ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ని వాడి ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కొని దాని ఈఎంఐ అనేది లేట్ చేయకుండా ఆన్ టైంలో కట్టుకుంటూ వెళ్ళిర్రు అనుకోండి, మీకు పర్సనల్ లోన్స్ ఉంటాయి చూసిర్రా, అవి ప్రీ అప్రూవల్ అనేది వస్తుంది. ప్రీ అప్రూవల్ అని అంటే మిమ్మల్ని ఇన్కమ్ ప్రూఫ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇట్లాంటివి ఏవి అడగవు. సో మిమ్మల్ని లోన్ తీసుకోమని నేను చెప్పట్లేదు, కానీ ప్రీ అప్రూవల్ వచ్చి రెడీ ఉంటుంది మీ ఐడి పైన. సో మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఫండ్ అనేది అవసరం పడ్డది అనుకోండి, సో మీరు ఏ బ్యాంక్లో లోన్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, అంటే ఇన్కమ్ ప్రూఫ్స్ పట్టుకొని వాళ్ళు ఎంబడ తిరగాల్సిన అవసరం లేదు. మీకు ఇందులో ప్రీ అప్రూవల్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ఎంత వస్తుందని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు నచ్చితే బయట 2%కి తీసుకునే కంటే ఇక్కడ మీకు తక్కువ పడుతుంది అనుకుంటే మీకు సింపుల్గా పర్సనల్ లోన్ కూడా దీని ద్వారా వస్తుంది. సో ఇలాంటి మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే నేను దీన్ని బెటర్ అని చెప్తున్నా. అండ్ నేను కూడా పర్సనల్గా నా దగ్గర ఎన్నో క్రెడిట్ కార్డ్స్ ఉన్నప్పటికీ కూడా నేను ఏదైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలంటే ఈఎంఐలో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డే యూజ్ చేస్తా పర్సనల్గా. సో మీరు కూడా ఇప్పుడైనా సరే, ఫ్యూచర్లో అయినా సరే ఈఎంఐలో ఏదైనా ప్రొడక్ట్ కొందామనే ప్లాన్ ఉంటే బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది మీ ఇంటి దగ్గర నుంచే మీ మొబైల్ ద్వారానే జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాల్లో అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసి పెట్టుకోవచ్చు కార్డు. సో అప్లై చేసుకోవడానికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఉంటుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసేసి కార్డుకి 530 రూపీస్ జాయినింగ్ ఫీ ఉంటుంది. ఒకటేసారి 530 ఒక్కసారి కట్టిర్రంటే మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఫీ ఉండదు, యాన్యువల్ ఫీ అట్లాంటివి. ఆ 530 రూపీస్ పే చేసి మీ కేవైసీ అనేది చేసుకొని, ఆధార్ ఓటీపీ ఉంటుంది కదా అది చేసేసుకొని ఈ మ్యాండేట్ అనేది చేసుకోవాలి. ఈ మ్యాండేట్ అంటే తెలుసే కదా మీకు, మీరు ప్రొడక్ట్ ఈఎంఐలో ఫ్యూచర్లో కొనుక్కున్న తర్వాత ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు అనేది ఆటోమేటిక్గా కట్ అవ్వాలి అని చెప్పేసి మీ అకౌంట్ డెబిట్ కార్డు డీటెయిల్స్ ఇచ్చేసి ఈ మ్యాండేట్ అనేది చేసుకోవాలి. ఈ మ్యాండేట్ చేసుకుంటే మీ కార్డు అనేది యాక్టివేట్ అయిపోద్ది. కార్డు ఫిజికల్గా ఇంటికి రాదు. బజాజ్ ఈఎంఐ కార్డు అనేది క్రెడిట్ కార్డు లెక్క ఫిజికల్గా ఇంటికి రావడం ఉండదు. బజాజ్ ఈఎంఐ అనే యాప్ ఉంటుంది, యాప్లోనే మీరు కార్డు అనేది చూసుకోవచ్చు, కార్డు నెంబర్ అంతా కూడా అక్కడ నుంచి చూసుకోవచ్చు. సో మీకు ఫ్యూచర్ ఈఎంఐలో కొనే ప్లాన్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అండ్ ఏజ్ 21 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో నో కాస్ట్ ఈఎంఐలో ప్రొడక్ట్ కొనుక్కోవాలంటే ఏది బెస్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎందుకు బెస్టో కూడా నేను మీకు రీజన్ అయితే చెప్పిన. అండ్ నేను కూడా పర్సనల్గా బజాజ్ ఈఎంఐ కార్డే యూజ్ చేస్తాను కూడా మీకు క్లారిటీ ఇచ్చిన. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకుంటేనే నేను వీడియో పెట్టగానే మీకు టన్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, ఆ వీడియో మీకు యూజ్ అవ్వచ్చు. కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్. అండ్ వీడియోకు లైక్ కూడా ఇవ్వర్రి, మర్చిపోకర్రి.